కొద్దాం. దేవుని వాక్యం చెప్తుంది. ఈ దిన మన వాక్య అంశము చెట్టువా పొట్టువా. ఏమన్నాడు ఒక సేవకుడు, నువ్వు చెట్టువా పొట్టువా అన్నాడట. హల్లెలూయా. అర్థమైంది నా మాట? చెట్టువా పొట్టువా అన్నాడట. బైబిల్ చదువుకుందాం. మొదటి కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 2 నుంచి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో, ఈ క్రైస్తవ లోకములో బైబిల్ చెప్తుంది, నేటి సమాజంలోనట 2 విధాల క్రైస్తవులు ఉన్నారట. 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఎలాంటి వారంటే, ఒక సేవకుడు అన్నాడు, చెట్టు క్రైస్తవులు ఉన్నారు, పొట్టు క్రైస్తవులు ఉన్నారట. హల్లెలూయా. ఏమన్నాడు? చెట్టు క్రైస్తవులు ఉన్నారు, పొట్టు క్రైస్తవులు ఉన్నారన్నాడట. ఎందుకు అలాగ అన్నాడు ఆ సేవకుడు అనంటే, ఒకరోజు ఒక వార్తాపత్రిక చదువుతున్నప్పుడు ఆ వార్తాపత్రికలో ఆయన కంటికి ఒక సమాచారం పడింది. ఏమనంటే, ఇదిగో ప్రభువు దగ్గరికి వచ్చారు, ప్రభువును నమ్ముకున్నారు, ప్రభువును తెలుసుకున్న తర్వాతనట ఒక 50 మంది, దాదాపుగా ఒక 20 మంది, ఒక 30 మంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువును నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు, మందిరానికి వచ్చారు. కానీ వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో కానీ ఒకరోజు మరలా దేవుణ్ణి విడిచి లోకంలో బ్రతకడం నేర్చుకున్నారట. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయారట. మరలా పాపములో బ్రతకడం ప్రారంభించారట. ఈ 50 మంది దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఇతర మతంలోనికి లేదా పాత జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారట. అయితే ఒక సేవకుని చూసి ఒక సంఘ పెద్ద అన్నాడట, అయ్యగారు ఏంటి వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు ఎందుకయ్యా? దేవుని దగ్గరకు వచ్చారు కదా, నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు కదా, సర్వ సృష్టికర్తను తెలుసుకున్నారు కదా, ఆయనే దేవుడని తెలుసుకున్నారు కదా, ఆయన తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో లేడన్న సంగతి తెలుసుకున్నారు కదా, మరలా ఎందుకు వెళ్ళిపోయారయ్యా లోకంలోనికి అంటే, ఆ సేవకుడు అన్నాడట, వాళ్ళు పొట్టు క్రైస్తవులు అన్నాడట. హల్లెలూయా. ఆ సేవకుడు ఏమన్నాడమ్మా చెప్పాలి? ఏమన్నాడు? పొట్టును పోలిన క్రైస్తవులు. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మనం చెట్టును పోలిన క్రైస్తవులమా, పొట్టును పోలిన క్రైస్తవులమా? ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టట ఎటు పడితే అటు ఎగిరిపోద్దట. పొట్టు ఒక దిక్కుంటుందమ్మా, ఏమి లేని ఇస్తారాకేం చెప్తుందట? బాగా తెలుసు కదా శాస్త్రాలు మీకు నాకంటే ఎక్కువ. పొట్టు గాలి ఎటు వస్తుందో అటువైపు వెళ్ళిపోద్ది. గాలి ఎక్కడ వీస్తే కదా, అప్పుడప్పుడు గాలి దుమారాలు వచ్చినప్పుడు కనపడుతుంది. గాలి దుమారం ఎప్పుడు ఎటు సైడ్ వస్తుందో తెలియదు. కొన్నిసార్లు తూర్పు నుంచి వస్తుంది, కొన్నిసార్లు పడమర నుంచి వస్తుంది, కొన్నిసార్లు ఉత్తరం నుంచి వస్తుంది, కొన్నిసార్లు దక్షిణం నుంచి వస్తుంది కదా. ఈ పొట్టు ఏం చేస్తుందంటే, పెంటలు వేస్తారుగా అప్పుడప్పుడు జాబులు, కాగితాలు, పేపర్లు ఏం చేస్తాయి? ఇంట్లో వచ్చి పడతాయి. ఊడ్చి మనం పక్కకేసి ఎక్కడెత్తాం? చెత్త అంతా ఎక్కడెత్తాం? పొట్టంతా ఎక్కడెత్తాం? గురుగులన్నీ ఎక్కడేస్తాం? అక్కెర్రాని ఎక్కడేస్తాం?
ఈ గాలి వచ్చినప్పుడు ఈ చెత్త ఎక్కడికి వస్తుంది మళ్ళా? హల్లెలూయా. ఈ పొట్టు క్రైస్తవులు కూడా ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట ఇది నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వాళ్ళ నా సేవకుడు అన్నాడట, దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నుంచి మరలా లోకంలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు. హల్లెలూయా. దేవుడు వీళ్ళకి అర్థం కాలేదు. కనుకనే వీళ్ళు పొట్టు క్రైస్తవులు. వీళ్ళు గాలెటు వస్తే అటువైపు వెళ్ళిపోతారు. అందుకోసమే దేవుడు చాలా ఉపమానాలు చెప్పాడు. ఇదిగో విత్తనములు విత్తువాడు బయలుదేరును విత్తుటకు. కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడెను. మరికొన్ని విత్తనములు రాతి నేలను పడెను. మరికొన్ని విత్తనములు మొండ్ల పొదల్లో పడెను. కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయట? మంచి నేలలో పడ్డాయి. 4 రకాల విత్తనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నువ్వు ఒక విత్తువు, నువ్వు ఒక గింజవు. హల్లెలూయా. నీవు నాటబడిన వాడవు, దేవుని చేత ప్రతిష్ఠించబడ్డావు. నువ్వు నా కొరకు ప్రత్యేకించబడ్డావు, దేవుని కొరకు. తెలుసా మీకు? దేవుని కొరకు లోకములో అందరిలాగా బ్రతికే నిన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరిలాగా బ్రతికే నీవు, అందరిలాగా త్రాగే నీవు, అందరిలాగా మోసం చేసే నీవు, అందరిలాగా చెడుతనం చేసే నిన్ను దేవుడు చూసి, నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన నేరాన్ని బట్టి, నువ్వు చేసిన మోసాన్ని బట్టి ఒకరోజు నిన్ను, ఇదిగో నీ పాపములు నీకు ఉరిగా మారినప్పుడు, నువ్వు చావదలిచినప్పుడు, నువ్వు మరణ పంచుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి, ఆయన ఆకాశము నిన్ను చూచి, నిన్ను కనికరించి, నీ మీద కనికరపడి, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు బ్రతకాలా అని చనిపోదలిచిన మనలను ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. బ్రతికిస్తే ఆయనిచ్చిన జీవాన్ని దేవుడైన యెహోవా నరుణ్ణి నేలమట్టితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. హల్లెలూయా. మట్టి ముద్ద, మట్టి బొమ్మ, దేవునిలో ఉన్న ఊపిరి, దేవునిలో ఉన్న జీవాన్ని మట్టి మనిషిలోనికి ఊదినప్పుడు మట్టి ఏమైందో తెలుసా? మనిషి అయ్యాది. హల్లెలూయా. అమ్మ, ఏముత్తే? దేవునిలో ఉన్న జీవం, దేవునిలో ఉన్న ఊపిరి ఎక్కడ ఊదాడు? మట్టి బొమ్మలో, మట్టిలో ఊదితే ఆ మట్టి మనిషి అయ్యాడు. అదే విధంగా ప్రభునందు ప్రియులారా, పాపాత్ములుగా లోకములో, చెడుతనములో, అపవిత్రతలో పాడైపోతున్న మన జీవితాలు, మన పాపములు మన మీద నెత్తికెక్కి మనల్ని నాశనం చేస్తున్నప్పుడు, కృంగిపోయేటట్లు చేస్తున్నప్పుడు, రోగాల పాలు చేసినప్పుడు, ఇక నీకు మరణమే అని చెప్పినప్పుడు దేవుడు మన ప్రక్కన నిలబడి, ఇదిగో నువ్వు బ్రతుకు అని దేవుడు మాట్లాడితే బ్రతికాం మనం. ఇది ఆత్మ సంబంధమైన జీవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా బ్రతకడానికి కారణం నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడున్న మనందరి జీవితాల్లో మనమందరము తిరిగి జన్మించడానికి కారణం ప్రభు ఒక్కడే. ఆయన ద్వారానే బ్రతికాం, ఆయనే బ్రతికించాడు, ఆయనే జీవింపజేశాడు. కనుక బైబిల్ చెప్తుంది, ప్రభునందు ప్రియులారా, ఆ సేవకుడు అన్నాడు, వాళ్ళంతా పొట్టు క్రైస్తవులు, దేవుని గురించిన జ్ఞానం లేదు. బైబిల్ ఉంటుంది, చాలామంది మందిరానికి వస్తారు కానీ దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి లేదట. నేర్చుకోకపోతే కష్టం. అందుకే వారం దేవుడు మందిరానికి ఎందుకు రమ్మన్నాడు తెలుసా? దేవుని గురించిన అవగాహన కావాలి నీకు. హల్లెలూయా. ఎవరి గురించి? మీ నాన్న గురించి నీకు క్లారిటీ ఉంటుంది, మీ డాడీ ఎలాంటోడు. మీ అమ్మ గురించి నీకు కొంత నమ్మకం ఉంటుంది, మీ నాన్న గురించి కొంత నమ్మకం ఉంటుంది, నీ బంధువుల గురించి కొంత నమ్మకం ఉంటుంది, నీకు నీ స్నేహితుల గురించి నీకు కొంత నమ్మకం ఉంటుంది, అవగాహన ఉంది. నీకు బాగా డబ్బులు అవసరం ఉంటే, ఆపదలు ఉంటే ఎవరిని అడుగుతూ ఇస్తారో ఒకళ్ళ మీద లైట్ వెలుగుతుంది, ఒకళ్ళ మీద ఏమంటుందమ్మా?
కొంత నమ్మకం ఉంటుంది. అలాగే దేవుని గూర్చిన అవగాహన ప్రతి వ్యక్తికి రావాలా. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానం కావాలా. చాలామంది జ్ఞానం లేదు. దేవుని కార్యాలు ఎందుకు కనపడవో తెలుసా? వాళ్ళకు చేసిన ఆ సిస్టర్కే చేస్తాడు దేవుడు. ప్రతి వారం ఆమె లేచిన పడి సాక్ష్యం చెప్తుంది. ఈమెకే చేస్తాడు వాళ్ళ దేవుడు. ఓ ఈమె ఉన్నదా, ఈయనే ఉన్నాడా, ఈయనే మాట్లాడతాడు ఇక దేవుని గురించి, ఈయన కానుకున్నాడు దేవుడు, ఈయనకే ఉన్నాడా దేవుడు, ఎవరికి లేడా అంటాండు అని చెప్తాను వాళ్ళ గురించి. అనే బదులు నువ్వెందుకు ప్రాక్టీస్ చేయొద్దు? దేవుడు అర్థమయ్యాడా నీకు? దేవుని గురించిన అవగాహన ఉందా నీకు? దేవుని గురించిన జ్ఞానం నీ దగ్గర ఉంటే దేవుని మీద నమ్మకం ఉంచుతావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పొట్టు క్రైస్తవులు ఎగిరిపోతారు, నిలబడలేరు. గోధుమ గింజ. ఒకనాడు యేసు ప్రభుకు ఉపమానం చెప్పాడు శిష్యులందరితో. మీరు పొద్దున్నే లేచి ఇదిగో ఒక స్థలంలోనికి వెళ్ళి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు వెళ్ళి గోధుమలు విత్తమని చెప్తాడు. హల్లెలూయా. టైం లేదు, నేను ముగిస్తాను ప్రభునందు ప్రియులారా. గోధుమలను విత్తి వచ్చారట శిష్యులందరూ. మంచి పొలం తీసుకున్నారు, మంచిగా దున్నారు, సాళ్ళు పెట్టారు, గోధుమ గింజలను విత్తారు, ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఏ విత్తనమైన ఏమవుద్ది చెప్పండి అమ్మా? వ్యవసాయం చేసేటోళ్ళు ఎందుకు గాజులు చూసుకుంటున్నారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు డబ్బులు ఉంటాయి, డబ్బులు అది ఉంటాయి చూడు. సరే బోరాదమ్మగారు నాతో మాట్లాడి చెప్తావు, ఇక్కడ నిలబడి. క్షమించాలి. గోధుమలు విత్తారు. గోధుమలు విత్తి 3 రోజులు అయిపోయాయి. శిష్యులకు ఆత్రం. ఏదైనా కొత్తలు చేసే పని అంటే చాలామందికి ఇంట్రెస్ట్. కొత్తగా మందిరం కట్టామంటే ఎప్పుడు పోవాలా మందిరం కాడికి అని ఆలోచన ఉంటుంది. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళకి ఇంటికాడ అసలు నిద్ర పట్టదు. ఎప్పుడు పోయి చర్చిలు ఉండాలి. కొత్తగా అద్భుతం పొందిన వాళ్ళు, కొత్తగా బాగా అయిన వాళ్ళు, కొత్తగా దేవుడు మేలు పొందిన వాళ్ళకి ఏముంటుందంటే, ఎప్పుడు పోయి అయ్యగారుల దగ్గర ఉండాలి, ఎప్పుడు పోయి మందిరంలో ఉండాలని ఉంటుంది. కొద్దిగా పాతగా అయినాక, కొద్దిగా ముదిరినాక ఎట్లుంటారు? ఈ నాకు ప్రభునందు ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే, 3 రోజులకు శిష్యులు వెళ్ళిపోయి చూశారు. మేము పెట్టింది ఏంటి అట? గోధుమ విత్తనాలే కదా. ఇంకేమట? గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచాయట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గురుగులు మొలిచాయి. అయ్యో, మేము పెట్టని విత్తనాలు ఒకటే కదా మేము పెట్టింది, గోధుమ విత్తనాలే కదా. ఒక్కడు పెడితే దాని చుట్టూ 3, 4, 5 ఉన్నాయి. ఇదేంటి? మేము పెట్టింది ఒకటే గింజ. పత్తి గింజలు ఎన్ని పెడతారు? సాలుకు ఒకటే, అంతేనావా? సాలుకు ఒకటే పెడతారు. హల్లెలూయా. మేము పెట్టిన గింజ ఒకటే, ఇవేంటి ఇన్ని రకాలు ఉన్నాయి? డౌట్ వచ్చింది. ఎట్లా కావాలి? పోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, మనం గోధుమలనే విత్తాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మేము పోయి గురుగులను పీకేయాలా అంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? గోధుమలతో పాటు గురుగులను కూడా పెరగనిమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు పెరగనిమన్నాడు? ఈ గోధుమలతోని గురుగులను ఎందుకు పెరగనిమన్నాడు? అందుకే నీతిమంతులతో పాటు దుష్టులను కూడా దేవుడి లోకంలో సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం ఆకాశమును, వర్షమును, మంచును పడక మానవని చెప్పాడు. హల్లెలూయా. ఉంటాయి, అన్నీ చూస్తాడు. దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకొని గుడికి రాగానే అందరూ పరిశుద్ధులు కాదో. నేను అదే చెప్తాను. చాలామంది మీదికి తెల్ల బట్టలు వేసుకుంటారు కానీ లోపట కదా. ఒక చర్చ్ వాళ్ళు బాగా ఇన్సల్ట్ చేశారు సంఘంలో ఉన్న పెద్దలు. ఇక తెల్ల బట్టలు వేసుకోరా పాస్టర్ ఏమో అన్నారు. నేను అన్నాను, తెల్ల బట్టలు వేసుకొని లోపల ఎట్లున్నా పర్లేదు అని నేను అన్నా. హల్లెలూయా. మీదికి తెల్ల బట్టలు వేసుకొని మనసులో ఎట్లున్నా పర్లేదా? మనుషులో కక్ష ఉంచుకున్నా పర్లేదా? బైబిల్ ఏం చెప్పింది? హృదయ శుద్ధి గలవారు ధన్యులందా,
తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ధన్యులందా? ఏం నేర్చుకుంటున్నాం? మనొక సహోదరుడు అంటాడు, మా పాప ఈ గోర్ల పెట్టు ఈ మైదాకు ఆమెకి ఇష్టం కదా, ఆడపిల్లలకు చాలా ఆకర్షణ అంటే చాలా ఇష్టం. అన్నీ చాలా కట్ చేశాను. ఇంకా కొంతమందికి ఉండకుండా నిమిత్తము కొన్ని మానేయాలి. నిజానికి కొన్ని మానేయాలి. అందులో నుంచే ఈ కమ్మలు తీసేయడం, బొట్లు మానేయడం, నగలు మానేయడం, ఇవన్నీ క్రైస్తవ్యంలో వచ్చాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడున్న సమాజాన్ని బట్టి అమ్మా నువ్వు పెట్టుకున్నా పర్లేదు, మందిరానికి రావచ్చు. అర్థమవుతుందా? వాక్యం వినొచ్చు. నువ్వు త్రాగుబోతు అయినా పర్లేదు, మందిరంలో కూర్చోవచ్చు. నువ్వు దొంగవైనా పర్లేదు, వాక్యం వినొచ్చు. ఒకరోజు ఒక వ్యక్తిని దేవుని వాక్యం దర్శిస్తే, దేవుడు మాట్లాడితే వాళ్ళే వదిలేస్తారు. దేవుడిచ్చిన ఫ్రీడమ్ ఇది, స్వేచ్ఛ ఇది. హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకుంటానికి మందిరానికి రావాలంటే లేదు, అలాంటి రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ప్రభు అన్నాడు రెండింటిని ఎదగనీయండి. కోతకాలం ఒకటి ఉంది. ఏముందట? కోతకాలం ఉంది, అప్పటిదాకా బట్టి పెరగనీయండి. ఒకవేళ మీరు ఇప్పుడే వెళ్ళి ఈ గురుగులు, ఈ పిచ్చి చెట్లు, ఈ అక్కరికి రాని ఎందుకని మీరు పెరుకుతారా అంటే పీకేస్తారా? వాటితో పాటు ఏమవుతాయి? గోధుమ గింజలు కూడా, గోధుమ చెట్లు కూడా ఏమవుతాయి? పెకిలించబడతాయి, తెల్లగించబడతాయి. అప్పుడు వాటి వేలు లోతుకుపోలేవు, ఏనుకోలేవు, బలపడలేవు, బాగుపడలేవు. కనుక అప్పటిదాకా ఎదగని అన్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వాళ్ళని చూసి ఆ సేవకుడు అన్నాడు, పొట్టు క్రైస్తవులు, గాలి ఎటువైపు వెళితే పొట్టు అటువైపే వెళ్తుంది. అయితే చెట్టు అలా కాదట. చెట్టు ఎలా కాదు? పొట్టు వలే కాదు, అట్లా చెప్పాలి చక్కదనంగా. హల్లెలూయా. చెట్టు ఏం చేస్తుంది అంటే, ప్రభునందు ప్రియులారా, చెట్టు వేరు పారుంటుందట. చెట్టు ఏం చేస్తుందమ్మా? మీద ఉండదు. చెట్టు ఎట్లుంటుంది? దాని వేళ్ళు లోతులోకి వెళ్తాయి, భూమిలోనికి వెళ్తాయి. కనుక గాలి రాని, తుఫాను రాని, సుడిగుండం రాని, అగ్నిగుండం రాని, ఏదన్నా రాని, చెట్టు ఏం కాదు, తొనకదు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఆ కారణం చేత గాలి వచ్చినా, ఈ తుఫాను వచ్చినా, ఏదొచ్చినా అది స్థిరంగా ఉంటుందట. కనుక చెట్టుకేముంటుందంటే సారం ఉంటుంది, చెట్టుకేముంటుందంటే జీవం ఉంటుంది. కావున అది ఎదుగుతుందట. చెట్టుకేముంటుంది? సారం. చెట్టుకేముంటుంది? జీవం, ప్రాణం ఉంది, జీవం ఉంది. ఆ చెట్టు ఎదుగుతుంది. అన్ని వైపులా చెట్టు ఏం చేస్తుంది? పెట్టిన చెట్టు వ్యాపిస్తుంది. హల్లెలూయా. ఇంకేం చేస్తుందట? పైకి ఎదుగుతుంది. చెట్టు ఎప్పుడైనా ఎటు ఎదుగుతుందమ్మా? పైకి ఎదుగుతుంది. పెట్టిన చెట్టు ఏదైనా పైకి ఎదుగుతుంది, అన్ని వైపులా వ్యాపిస్తుంది. రెమ్మలు, కొమ్మలు కదా. ఇంతకుముందు చెప్పాను మీకు నాటబడిన చెట్టు గురించి. ఈరోజు ఆ ప్రసంగం కాదు. ఈరోజు మనం పొట్టు క్రైస్తవులమా? చెట్టు ఎట్లా ఉంటుంది, పొట్టు ఎట్లా ఉంటుంది? పొట్టును ఒకటే మాటలు తెలుసుకున్నాం. పొట్టు అయితే ఎగిరిపోతుంది. హల్లెలూయా. పొట్టు అయితే నిలబడలేదు. పొట్టు అయితే ఏం చేయదు? ఒక్క దిక్కు ఉండదు. గాలి ఎటొస్తే తూర్పుకి వస్తే తూర్పుకు పోతుంది, పడమరికి వస్తే పడమరికి పోతుంది. కొంతమంది క్రైస్తవులు కూడా ఎలాగున్నారంటే పొట్టులాగున్నారట. గమనించాలి ఈరోజు. ఒకవేళ నువ్వు పొట్టును పోలిన క్రైస్తవుడవా, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు చెట్టును పోలిన క్రైస్తవుడిగా మారాలా. ఇప్పటిదాకా పొట్టు లెక్కనే ఉన్నవేమో కదా. ఎడు పడితట్టు, ఎలా పడితట్లా, ఎట్లా పడితట్లా జీవించడం లేదు. క్రైస్తవ జీవితం కానే కాదు, ప్రత్యేకమైంది. దేవుడు నిలవబెట్టింది. ఇంకా ముందుకెళ్దాం. దేవుని వాక్యంలో మనం 3 మాటలు చదువుకున్నాం. 2 నుంచి 6 వచనాలు చదువుకున్నాం కదా.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు నాటబడిన చెట్టు. ఇది ఎవరో పిట్టలొచ్చి అమ్మ తిని పడేస్తే మొలిచిన చెట్టు కాదట. ఏ చెట్టు ఇది? అందుకోసమే 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, చాలు చాలు, నాటబడినదై. ఎక్కడట? ఈ చెట్టు ఎక్కడ నాటబడింది? నీటి కాలువల యోరను నాటబడింది. పెన్నా ఏ సరే, నాకు రైట్. ఏంటి వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తున్నారు, వాతావరణం బాగాలేదు, నాకు ప్రయాణాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఏం చేశారట? ఇది మొలిచిన చెట్టు కాదు, నాటిన చెట్టు. అందుకోసమే నాటిన చెట్టు అట. ఇది పడి మొలిచిన చెట్టు కాదు, నీటి కాలువల దేవుడు నాటిన చెట్టు. చెప్పండి అందరూ. ఎవరిని? ఎవరిని? చెట్టునే. చెట్టునే. ఇంటికాడ పెట్టినావా? సీతపలక చెట్టు పెట్టినావా? జాంకాయ చెట్టు పెట్టినావా? చెట్టు కాదు తల్లి. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో పోల్చబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎతడు? ఇప్పుడు చెట్టా మనిషా? ఇప్పుడు రైట్. కనుక అతడు నీటి కాలువల యోర, నీళ్లు ఎప్పుడు ప్రవహించే కాలువ గట్టుకు చెట్టు నాటాడట. హల్లెలూయా. నీళ్లు ఎప్పుడు పారే ఏమంటారు? కాలువ గట్టుకు చెట్టు నాటాడు. ఆ చెట్టు ఎట్లుంటుంది? ఉన్నదా మీ ఇళ్ళల్లో? ఉన్నదా? ఎట్లున్నది? ఎట్లున్నదవ్వా? అందుకే నాటబడిన చెట్టు. నిన్ను కూడా దేవుడు ఎలా పిలిచాడో, ఏదో పిలువనైతే పిలిచిండు, అప్పుడు రక్షించిండు. కానీ ఏం చేస్తా? బతుకు తెరువు లేదు. బతుకు తెరువు లేదా? దేవుడు పిలిచినాక, ఒక వ్యక్తిని రక్షించినాక అన్ని దేవుడే చూసుకుంటాడు. అర్థమవుతుందా నీకు? చచ్చిపోయే నిన్ను బ్రతుకుమని చెప్పిన దేవుడు బ్రతుకు తెరువు చూపెట్టడా? చెప్పరే, చెప్పరే, గట్టిగా మాట్లాడలేరా? నీకు రక్షణ ఎంతోమంది ఉన్నారు రక్షించాలంటే. దేవుడు ప్రపంచంలో కోట్ల జనాభా ఉంది, వాళ్ళందరిని రక్షించలే. నిన్నెందుకు రక్షించాడు? నిన్నెందుకు కాపాడాడు? నీకెందుకు రక్షణనిచ్చాడు? నీ కొరకు నీకెందుకు పరిచయం అయ్యాడు? ఎంతోమంది ఉన్నారుగా, వాళ్ళందరికీ ఎందుకు పరిచయం కాల? వాళ్ళందరితో ఎందుకు మాట్లాడాలా? నీతో ఎందుకు మాట్లాడాడు అంటే, నువ్వు నీటి కాలువల యోరను నాటబడి ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి నువ్వు? నీటి కాలువల యోరను ఉండాలా? కాలువ గట్టుకే ఉండాలి నువ్వు. ఎప్పుడు ఈ చెట్టుకు ఏముండాలో తెలుసా? నీళ్ళ పారకం ఉండాలా. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదమైన మాట అయినా నువ్వే వినాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాటబడిన చెట్టువు నువ్వు. హల్లెలూయా. నీ వేళ్ళు లోతుకెళ్ళిపోవాలా. హల్లెలూయా. మీద మీద పైన భక్తి చేయొద్దు, పైన ఉండొద్దు. గాలి పడిపోయే చెట్టు లెక్క ఉండొద్దు, పొట్టు లెక్క ఉండొద్దు, కొట్టుకుపోయే పొట్టు లెక్క. ఏర్లు లోతుకెళ్ళిపోవాలా. జీవితం అంటే ఏం తెలవాలో తెలుసా? లోతుకెళ్ళిపోతే తెలుస్తుంది జీవితపు విలువ. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం చెప్పనా? వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థం కాక. అవునా కదా? ఎందుకు చచ్చిపోతారనుకుంటున్నావు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు?
ఎందుకు నేను మందు తాగాలనుకుంటున్నారు, ఎందుకు ఉరి పెట్టుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకేం కనపడతాయంటే అప్పులే కనపడతాయి. వాళ్ళకేం కనపడతాయంటే భర్త ప్రేమ కనపడదు. వాళ్ళకేం కనపడదంటే భార్య ప్రేమ కనపడదు. వాళ్ళకేం కనపడదంటే కుటుంబంలో విలువలు కనపడవు. కనుకనే చచ్చిపోతాను నేను అనుకుంటాను. కనుక జీవితపు విలువలు ప్రభునందు ప్రియులారా తెలవాలంటే నువ్వు నీటి యోరను నాటబడాలా. నీటి యోరను నాటబడిన చెట్లు ఎట్లా ఉంటుందంటే బైబుల్ అంటుంది, మొదటిగా నువ్వు ఎక్కడ నాటబడ్డావు? నీటి కాలువల యోరను నాటబడిన దై ఇంకేమంటున్నాడు? ఆకువాడని చెట్టులాగా ఉండాలట. ఎట్లుండాలా? ఆకు వాడొద్దు. అందుకోసమే ఎప్పుడు పచ్చదనం కలిగి ఉండాలట. నీకు ఎన్ని రంజులు ఉండని, ఎన్ని బాధలు ఉండని. నిన్నొక మా మా మేడం అంటుంది, అలా పీడి సార్ చెప్తాడట ఎప్పుడు చూసినా, అంటే ఉద్యోగం చేసేవాళ్ళు నలుగుట్లో జనములో పనిచేసే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? లోకంలో బ్రతికే వాళ్ళు, నలుగురికి సహాయపడేవాళ్ళు, ఉద్యోగరీత్యా వాళ్ళ ఉద్యోగాన్ని సేవలు అందించే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు తెలుసా? ఏం చేయాలట? నలుగురికి నవ్వుతూ కనబడాలి నువ్వు ఎట్లున్నా అని చెప్పి మా ట్రైనింగ్లో చెప్పారు. మనం ఎప్పుడు కూడా మనకి ఎన్ని బాధలు, కష్టం లేని వాళ్ళు ఎవరుండరు, బాధలు లేని వాళ్ళు ఎవరుండరు. కానీ మనం అంటే లోకంలో ఉన్న వాళ్ళే అట్లా చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే బైబిల్ అంటుంది, ఆకు వాడని చెట్టు వలె మనం ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పచ్చ కనిపించాలి, ఎప్పుడు పచ్చదనం కలిగి ఉండాలట ఆకులు. ఇంకేమంటాడు? ఆకు వాడనియక, ఇదిగో ప్రతి చెట్టు ఆకు వాడిపోతుందట. వాడిపోద్దా? రాలిపోతుంది. ఒక సీజన్లో రాలిపోతుంది. కానీ మన బ్రతుకు జీవితాల్లో ఆయన ఆకును వాడనియక, అంటే మన ఆత్మను కావచ్చు, మన శరీరాన్ని కావచ్చు, మనకున్న సమస్యలు కావచ్చు, ఎప్పుడు అవి మనకంటే హైలైట్లో ఉండను, అంటే మనల్ని బాధించకుండా దేవుడు వాటి నుండి మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి భూమి మీద ఎవ్వరికి లేని బాధ నాకే ఉన్నది అన్నట్టు ఉంటారు. కొంతమంది భూమి మీద ఎవ్వరికి లేదు బాధ, నాకే ఉన్నది అన్నట్టుగా ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆకు వాడని చెట్టు వలె ఆయన మనల్ని ఏం చేస్తాడట? ఆకు వాడనియక కాపాడుతాడట. ఆకు వాడనివ్వడు అంటే సమస్యలు కనపనియొద్దు, రోగాలు కనపనియడు. ఎందుకో తెలుసా? నీకు చేత కాదు మందిరానికి రావాలని, కానీ ఎక్కడో కొంత నీలో వాక్యం దాగుంది కనుక, దేవుని పరిచయం దాగుంది కనుక, నొప్పి ఉందా అయినా పర్లేదు ఎట్లన్నా లేచిపోతా అనుకుని లేచేస్తున్నావే, అది కాదు ఆకు వాడనితనం. నీలో ఉన్న పచ్చదనం అదే ఆకు చిగురించేది. హల్లెలూయా, హల్లెలూయా. అడుగంటిపోయిన విశ్వాసం పైకి రావడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు? నాటబడిన చెట్టు, రెండవదిగా ఆకువాడని చెట్టు, మూడవదిగా ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఎలా ఉండాలట? ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీతిమంతులు ఉంటారట. ఎవరుంటారు? ఆయన నమ్మిన ప్రజలు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన మీద నమ్మిక ఉంచి ఏ ప్రయత్నం, ఏ పని చేసేవారైనా ఎలాగుంటారట అంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలము లేని చెట్టు భూమికి బరువట. కాయలు లేని చెట్టును ఎవరు ఉంచుకోరు. పువ్వులు పూయని చెట్టును మంచిగున్నది గూబురుగా, ముళ్ళన్నీ ఉన్నాయి మంచిగా ఉండని అని ఎవరు ఉంచుకోరు. ఫలాలు లేని చెట్లను ఎవరు ఏం చేయరట? భూమికి బరువు. ఫలములు లేని అంజూరపు చెట్టును దేవుడు చూచి ఏమన్నాడో తెలుసా? శపించాడు. హల్లెలూయా. ఆయన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది అని ఉపమానం చెప్పాడు. లూకాసు సువార్త 13లో. ఆ గురుగులదేమో మత్తయి సువార్త 13, 24, 30 అక్కడ ఉంటుంది గురుగుల విషయం. లూకాసు సువార్త 13:6లో ఆయన అంజూరపు చెట్టు ఒకటిని చూసి దాని నాటబడిన చెట్టును చూశాడు. చదవద్దు, లేట్ అవుద్ది. ఏమన్నాడు ఆయన?
చూచి దారి వెంట వెళ్తూ దాని మీద ఆ చెట్టును చూస్తే దూరం నుంచి ఆకు పచ్చగున్నాయి, ఇంకేమంటాడు, రెమ్మలున్నాయి, కొమ్మలున్నాయి, గుబురుగుంది, మీదిగా చూడ చాలా గంభీరంగా ఉంది. చెట్టును చూస్తే ఎన్ని కాయలున్నాయో, ఎంత ఆశీర్వాదంగా ఉందో, ఎంత దీవెనగా ఉందో అనుకున్నాడు ప్రభు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనట ఆకులు తప్ప ఏమి లేవు, ఫలాలు లేవు. ఆకులుంటే లాభం లేవు, భక్తి చేస్తే లాభం లేదు, బైబిల్ పట్టుకుంటే లాభం లేదు, ప్రార్థనకు వస్తే లాభం లేదు. ఏం చేస్తే లాభం? ఏం చేస్తే లాభం? ఫలాలు ఫలిస్తే లాభం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అనుసరిస్తే లాభం, వాక్యాన్ని ప్రకటిస్తే లాభం, వాక్యం ప్రకారము జీవిస్తే లాభం. ఒక్క బైబిల్ ఏంది, 4 బైబిళ్ళు మొత్తం నేను ఆశీర్వాదం వస్తుందంటే ఎన్నమ్మా? దాదాపు నా ఏజ్కి నేను ఒక 50 కిలోల బత్త మొత్త కావచ్చు. అంటే దాదాపు ఎన్ని బైబిళ్ళు పడతాయి? ఒక బైబిల్ ఎన్ని కిలోలు ఉంటుంది? ఒకవేళ అట్లా బైబిళ్ళు మొత్తం ఆశీర్వాదం వస్తుందంటే అట్లా కూడా మోసి ఫేస్బుక్లో పెట్టుకుంటే వాళ్ళు ముందురు కావచ్చు. మీకు తెలుసో తెలియదో, అర్థమవుతుందా? ఖర్చుపులు కొనేసి, నూనె బాటిల్ కొనేసి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ పట్టుకుంటే ఆశీర్వాదం కాదు, మందిరానికి వస్తే ఆశీర్వాదం కాదు. మరేం చేయాలా? ఫలాలు ఇచ్చే వాళ్ళకు ఉండాలి. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడాలా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలా, అనుసరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఫలం ఇచ్చే చెట్టువలు ఉంటాం. దగ్గరికి వెళ్తేనేమో, చెట్టును చూస్తేనేమో చాలా బాగుంది, ఆకులున్నాయి, రెమ్మలున్నాయి, కొమ్మలున్నాయి, గుబురుగుంది, ఆకాశమునంటనంతగుంది. కానీ ఏమి లేవు, కాయలు లేవు, ఫలాలు లేవు. దేవుడు ఏమన్నాడమ్మా? నీవు ఇక మీదట కాపు కాయ కుందువుగాక అని చెప్పించాడట, అన్నాడో లేదో. ఆ ఊరికి వెళ్ళిపోయారు, తిరిగి వస్తున్నారు. పేతురు, యోహాను వీళ్ళు చూశారు. అరే పోయినసారి అప్పుడు పోయేటప్పుడు చెట్టుననే కదా, మరి ఇప్పుడన్నా కాయలు కాసింది అని చూసి చెట్టుకెళ్ళి చూస్తే చెట్టు ఏమైందట, ఇంత త్వరగా ఎండిపోయినంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు పోయి ఇటు వచ్చేంతల చెట్టు ఏమైపోయింది, నిగనిగా, పచ్చగా, ఎత్తుగా, కొమ్మలు, బలగాలు, ఆస్తు, సంపద, భూమంతా లాక్కొని ఎవరిని ఎదగనియకుండా నీడ కింద, ప్రభునందు ప్రియులారా, ఎంత స్థలం ఆక్రమించిందో, ఎంత ఎత్తుకెదిగిందో. ఇంకా ఫలించే చెట్టును కూడా ఎదగనియకుండా స్థలాన్నంతా ఆక్రమించి ఎదిగి రెమ్మలు, కొమ్మలు అన్ని పెట్టుకున్నది, కానీ ఫలాలు లేవు. ప్రయోజనం ఏంటి? ఉపవాసం చేస్తే ప్రయోజనం ఏంటి? భక్తి చేస్తే ప్రయోజనం ఏంటి? మందిరానికి వస్తే ప్రయోజనం ఏంటి? ఎవరు చెప్పారు మందిరానికి వస్తే దీవించబడతావని? మనస్సు మార్చుకుంటే దీవించబడతావు, హృదయం మార్చుకుంటే దీవించబడతావు, దేవుని మాటలను హృదయంలో చేర్చుకుంటే దీవించబడతావు, దేవుని మాటల ప్రకారం కొంచెమైనా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దీవించబడతావు. అంతే తప్ప బైబిల్ మోస్తానంటే మోస్టర్లు బోలెడు మంది ఉన్నారు, సేవకుల్ని మోస్తానంటే మోస్టర్లు బోలెడు మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను చెప్తున్నాడు? బైబిల్ అంటుంది, ఫలం ఇచ్చే చెట్టు, ఫలించని అంజూరపు చెట్టును చూసి ఆయన శపించాడు. చెట్టు ఎండిపోయింది. ఎంత త్వరగా ఎండిపోయిందంటే తోట మాలి వేడుకున్నాడు, సమయం లేదు ఆయన విషయాలు చెప్పడానికి, కానీ ఎన్నోసార్లు సందేశం మీకు అందించాను. కానీ ఆ ప్రభునందు ప్రియులారా, ఈ ఫలమిచ్చే చెట్టులో దేవుడు ఏమన్నాడంటే, మొట్టమొదట ఇంకా ఆ ఫలమిచ్చే చెట్టులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మొదట ఫలించండి అన్నాడట. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో అంటే ప్రభువులో ఫలించని ప్రతి తీగ, హల్లెలూయా, ప్రభువులో అంటు కట్టబడని, ప్రభువులో నిలబడని, ప్రభువులో నాటబడని, ప్రభువులో ఆనుకొనని
ప్రభువు మీద ఆధారపడిన ఏ తీగ కానీ ఏ చెట్టు కానీ ఏం చేయదట, ఆయన ఏం చేస్తాడు, ఫలించని తీసి పారేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవండి అమ్మా. ఫలించు ప్రతి తీగ, మొదటగా చెప్తున్నాడు ఏం చేయాలట, ఫలించాలి. ఏం చేయాలి, ఫలించాలి. ప్రతి చెట్టు ఏం చేయాలమ్మా, ప్రతి వ్యక్తి ఏం చేయాలమ్మా, ఫలించాలి. ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తామంటే నాటబడాలి. ఎక్కడా, దేవునిలో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, భక్తి జీవితములో నాటబడాలి, ఆధ్యాత్మిక జీవితములో నాటబడాలి, ఉపవాసములో నాటబడాలి, మోకాళ్ళ నలుగుడుతో నాటబడాలి, కన్నీళ్లతో నాటబడాలి. నాటబడకుండా, నీళ్లు బారకుండా ఫలింపు రావాలంటే ఏ నుంచి వస్తుంది, నాటబడాలి. నువ్వు నాటబడకుండా ఎక్కడో పక్కకుంటాను, త్రోవ పక్కకున్న ప్రభునందు ప్రియులారా, విత్తనాలు విత్తాడు, విత్తుకుంటా పోతే రోడ్డు పక్కన పడ్డాయి. ఏం ఫలిస్తాయి, మంచిగా ఎగురుతున్న పక్షులకు కనపడ్డాయి అట విత్తనాలు. వచ్చి ఆ పక్షి ఏం చేసేది, విత్తనాలను, రోడ్డు పక్కన పడ్డ విత్తనాలను ఏం చేసేది, వచ్చి మింగేసేది. హల్లెలూయా. వాక్యాన్ని, ప్రార్థనని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే నీలో వాక్యము నిలవదు. హల్లెలూయా. దేవుడు నిలవడు నీలో, దేవునిలో నువ్వు ఫలించలేవు. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. నాటబడింది. రెండవది ఏం చేశాడట, ఆకు వాడని చెట్టు. మూడవదిగా ఫలమిచ్చే చెట్టు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, ఇది ఫలించుడి, ఫలించు ప్రతి చెట్టు, ప్రతి తీగ. చూడండి, ఫలించే ప్రతి తీగ ఫలించమన్నాడు. ఈ ఫలించే తీగ మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా, వినాలి. మొదటిగా ఏమన్నాడంటే, నాలో నేను ద్రాక్షవల్లిని అన్నాడు. హల్లెలూయా. నేనే ద్రాక్షవల్లిని, మీరందరూ తీగలన్నాడు. ఎవరిని, లోకాన్ని, ప్రజలను, మనుషులందరినీ నేనే ద్రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. అవును, దేవుడు ఎవరట, వ్యవసాయకుడు. నా తండ్రి నన్ను చెట్టుగా ఈ లోకంలో నాటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరందరూ ఎవరంటే తీగలు. ఏ పనికి రాని తీగ. అయితే ప్రతి తీగ ఏం కావాలనుకుంటున్నాడు, ఆయన ఫలించాలనుకుంటున్నాడు కదా. పురుగు వచ్చింది అనుకో ఏదన్నా ఒక తీగకు, ఏమవుద్ది అమ్మ, సొరకాయ తీగలు ఎరికే కదా నీకు, బీరకాయ తీగలు, సొరకాయ తీగలు, ఏదన్నా ఒక ఏమంటారు, ఒకటే తీగ ఉంటుందా, చాలా తీగలు ఉంటాయి కదా. అందులో ఒక తీగ కనుక పురుగో, బొద్దింకో, లేకపోతే ఇంకేమంటాము, బొంత పురుగో, పారి ఒక తీగను కట్ చేసింది అనుకో, కొరికేసింది అనుకో, ఆ తీగ మొత్తం ఏమవుద్ది, ఎండిపోతుంది, ఇంకా ఒల్లిపోతుంది. ఆ కాయలన్నీ ఒక రకంగా ఉంటాయి కదా, మిగతా కాయలు ఒక రకంగా ఉంటే ఈ తీగ కాయలు ఒక రకంగా ఉంటాయి. అందుకోసమే బైబిల్ అంటుంది, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి బయట పారవేయబడుతుంది. దేవుడు ఏమన్నాడంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, నాతో ఉండి మీరు ఫలించాలా. ఆమేన్, హల్లెలూయా. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు నాటబడితేనే ఆకు వాడకుంటుంటారు. నాలో ఉంటేనే, నాటబడితేనే ఆకు వాడకుండడమే కాదు, ఫలమిచ్చే చెట్టు వాళ్ళు ఉంటారు. అందుకే ఫలించమన్నాడు. ఇంకంటున్నాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా. హల్లెలూయా. ఒకవేళ ఫలించే వాడివైతే అక్కడికి చాల్తి, ఈ ఉద్యోగం చాల్తి, ఈ పని చాల్తి, ఈ పైసలు చాల్తి, ఈ భూమి చాల్తి, ఈ జాగ చాల్తి, ఈ వ్యవసాయం చాల్తి అనడానికి లేదో, దేవుడు ఇచ్చిందంతా తీసుకోవాలా. కొంతమంది కొన్నిటితో అడ్జస్ట్ అయిపోతుంటారు, అడ్జస్ట్ కావద్దు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటో అదంతా నెరవేర్చాలా. దేవుడు నాకు ఇచ్చిండు, ఏదో ఇన్ని రోజులు బతుకుదెరువు లేదనుకో, ఉద్యోగం ఇచ్చిండు, ఇక చూసుకుంటాను, ఉంటాను ప్రభా, దేవా థ్యాంక్ యూ అయ్యా, వందనాలు ప్రభా, నువ్వు బ్రతకడానికి కాదు ఇచ్చింది. హల్లెలూయా.
నీకు ఆరోగ్యం ఇచ్చిన నువ్వు బతకడానికి కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ కష్టం నువ్వు చేసుకుంటానికి కాదు నీకు దేవుడు సాయం చేసేది. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరి ఎక్కువగా ఫలించాలా. హల్లెలూయా. మరి ఎక్కువగా ఫలించాలని ఏమంటున్నాడమ్మా? మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. చూడండి, నువ్వు ఎక్కువగా ఫలించాలంటే చెడగొట్టేళ్ళు ఉంటారు పక్కకు. ఇంట్లోలే కావచ్చు, కట్టుకున్నోళ్ళే కావచ్చు, ఇంటి పక్కలే కావచ్చు. అయ్యో ఎప్పటికి మీ ఇంటికాడ వచ్చి తింటలేమా? బతుకమ్మ ఒక్కనాడు ఒక్క పూట మా ఇంటికాడ తినరాదు. మేమందరం పోతాను, నువ్వు కూడా మాతో రారాదు? ఆటోలో పోతాను చూడటానికి. హల్లెలూయా. పనికిరాని తీగలు బొచ్చడుంటాయి. చూడడం తప్పు కాదు, చూడడం తప్పు కాదని చెప్పి అమ్మా వింటున్నారా? ప్రతి సంవత్సరం పోయి చూస్తే తప్పే, అవునా కదా? తెలియదు ఎట్లుంటుందో చూద్దాం అనుకొని ఒక్కసారి పోతే రైటు. నేను కూడా పోయి ఆయన వాళ్ళ జాతరకి. ఎందుకు? పిల్లల్ని తీసుకెళ్ళా. ఎందుకు? అది ఎట్లుంటుందో వాళ్ళకి అది మిగిలిపోతుంది. ఆయన వాళ్ళ జాతర అంటే మస్తు ఉంటుంది. బయట వాళ్ళు చెప్తాను తింటారు కదా, ఆ ఛాయిస్ మనం ఇవ్వద్దు. హల్లెలూయా. ఓ అక్కడ మస్తు ఉంటుంది, ఓ అక్కడ మస్తు ఉంటుంది అంటే అది ఏంటిదో అనుకుంటారు వీళ్ళు. పోయి తీసుకుపోయి గిదిరా నాన్న, ఇది లోకం, ఇది సమాజం, ఇది ఇట్లుంటుంది, ఇవన్నీ ఇట్లా అంటే గింతేనా అనుకుంటారు. దీనికి బయట వాళ్ళు భూతద్దంలో పెట్టి చూపెట్టరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా మన పిల్లలకు తెలిసేటట్లుగా చూపించడం తప్పు కాదు, కానీ అందరు పోయేదాకా అన్నీ ఉండి అందరు చూస్తానులా చూస్తలేరా? అయ్యో నువ్వు కూడా వచ్చినావా అంటే ఎక్కడ ఉంటుంది నీ ముఖం? అయ్యో నువ్వు కూడా వచ్చినావా, ఇదివరకు రాకపోయేదిగా అంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ సాక్ష్యాన్ని జడగొట్టుకోకు, ఏదో ఎవరిని పట్టుకొని పనికిరాని తీగలను పట్టుకొని. హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఒకవేళ చేదైన వేరు ఏదైనా నీలో మొలుచునేమో చూసుకో, జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. ఏం మొలుస్తుందట మనలో? ఇప్పుడు మంచిగానే ఉంటాం, నేను మస్తు భక్తి చేస్తాను, నేను ఎప్పుడు తప్పిపోను, ఎరికేనా అనుకుంటాం చాలాసార్లు. మనకు మనం భక్తి చేసేటోళ్ళంతా ఒక రకమైన బిల్డప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఆత్మీయులకి నేను చెప్పేది. నేను మంచిగానే ఉన్నా, దేవుళ్ళు తప్పిపోను, ఎప్పుడు మంచిగానే ఉంటా అనుకుంటాం. అట్లా అనిపిస్తుంది అంటేనే తప్పిపోయినావు అన్నట్టు నువ్వు గుర్తుపెట్టుకో. అట్లా అనిపించే ఆలోచన నీకు వచ్చింది అంటే ఆల్రెడీ పోయినావు కాబట్టి నేను మంచిగా ఉన్న ఆలోచన వచ్చింది నీకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చేదైన వేరు ఏదైనా నీలో మొలుచునేమో పౌలు అన్నాడు, నువ్వు చూసుకోమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకో తెలుసా? అది దేవుని నుంచి నిన్ను వేరు చేస్తుంది. నిన్ను తీగలో నుంచి, పారే చోటు నుంచి ప్రభునందు ప్రియులారా పనికి మాలిన స్థితికి తీసుకెళ్తుంది. అందుకోసమే ఏమన్నాడు? మరి ఎక్కువగా ఫలించాలి, దానిలోని పనికి రాని తీగలను ఏం చేయాలా? నువ్వు ఎక్కువగా ఫలించాలంటే ఎక్కువ మందితో సోపతి చేయాలి. ఎక్కువగా ఫలించాలంటే ఏం చేయాలి? డబ్బు పెరిగితే జనం పెరుగుతారు, జాగ్రత్త. ఆస్తులు పెరిగితే, అంతస్తులు పెరిగితే, నేను అదే చెప్తున్నా, ఏది పెరిగినా ఎన్నన్నా పెరగని ప్రభునందు ప్రియులారా యథార్థం చెప్తున్నా, దేవునితో నీకున్న సంబంధం మాత్రం కట్టుకోవద్దు. అవి పెరిగేటి నీకు లెక్కకు మించి పెరిగిపోతూనే ఉంటాయి, దేవునితో సంబంధం కడి చేసుకోకుంటుంటే. హల్లెలూయా. ఇవన్నీ లెక్క కాదండి. దేవునితో నువ్వు సరిగా ఉండగలిగితే బైబిల్ చెప్తున్న మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా? పనికిరాని తీగల్ని కట్ చేసేయాలి అంటే బంధాలను కట్ చేసుకోమని కాదు నేను చెప్పేది. మళ్ళీ ఇదో సోదున్నది బాధ. అయ్యగారు వద్దన్నాడు కదా, పండుగ పూట వాళ్ళ దగ్గర పోవద్దు అన్నాడు కాబట్టి ఇవాళ మాట్లాడ నీతోని అనొద్దు. మరి ఏదో కథ ఉన్నది మళ్ళా, అట్లాంటి ఇట్లా అంటే అట్లా. మీరు బతుకమ్మ కాడికి పోతాను, ఇవాళ మాట్లాడ మా దగ్గర రాకులు ఏది అడగకులు జరా. ఇగో ఇట్లా కూడా ఉన్నారు భక్తులు. ఏం చేయాలా అంటే అవగాహన లేక, జ్ఞానము లేక. అయ్యో మాట్లాడితే తప్పు కాదు. కొంతమంది షేకాన్ని కూడా అమ్మో నేను ముట్టుకోను, నేను గుడికాడికి పోతే ముట్టుకోవా? కొంతమంది పాస్టర్లు కూడా షేకండి ఇయ్యరండి, ఈ దరిద్రం పాడు. కానీ ఏం చేయాలి? ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాడు అయినా నాకు అర్థం కాదు. ఎవరు అనాయింటింగ్ అయినా? యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళ దైవజనులు. ఆయన కుష్ఠరోగులు ముట్టుకున్నాడు,
ఆయనే అందరి దగ్గరికి వెళ్ళాడు కదా, పాపుల దగ్గరికి వెళ్ళాడు, రోగుల దగ్గరికి వెళ్ళాడు, అందరిని ముట్టుకున్నాడు. కొంతమంది ముట్టుకోరు, పాస్టర్లు ప్రైజ్ లార్డ్ ఇయ్యరు, షేక్ హ్యాండ్ ఇయ్యరు. ఇదేందో నాకు అర్థం కాదు. కొంతమంది విశ్వాసాలు అలాగే తయారయ్యారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ముగిస్తాను, సమయం గడుస్తుంది. ఫలించాలి, ఇంకా మరి ఎక్కువగా ఫలించాలంటే గనక ఏం చేయాలా? పనికిరాని తీగలు ఉంటాయి. కొన్నిసార్లు అమ్మే కావచ్చు పనికిరాని తీగ, నానే కావచ్చు, కట్టుకున్న భర్తే కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు. ఏ ఊరికే ఇలా పండుగ పూట కూడా అవసరమా ప్రార్థనలు పోతున్నావు అంటారు. పనికిరాని తీగ. ఏం తీగ ఇది? పనికిరాని తీగ. ఆపద వచ్చినప్పుడు ఏమన్నా కాళ్ళు నొత్తుందంటే కాళ్ళు లోపలికి పోయి బాగు చెప్తుందమ్మా. కడుపు నొత్తుందంటే నొప్పి తక్కువ చెప్తుందా? ఈ పండుగలు వచ్చినప్పుడల్లా రోగాలు వస్తే మంచిగా కూడా అనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన దసరాకి ఎక్కడుండే అని అడగాలనిపిస్తుంది నన్ను. కొంతమందిని చూసి, పోయిన దసరాకి ఎక్కడున్నావమ్మా? దావకాన లేవు. అప్పుడు ఎడిపోయా దసరా దసరే అది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మాట చదువుదామా? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో నిలిచి ఉండాలా? ఎవరిలో నిలిచి ఉండాలా? ఎక్కడ నిలిచి ఉండాలా? దేవునిలో నిలిచి ఉందుముగాక, ప్రభు వాక్యములో నిలిచి ఉందుముగాక, ప్రార్థనలో నిలిచి ఉందుముగాక. అందులోకి వెళ్ళిపోవద్దు. మనకు బౌండరీ ఉండాలా, సరిహద్దు ఉండాలా, మన చుట్టూ పడారి కూడా ఉండాలా. ఏముండాలా? లేకపోతే ఏమవుతుంది? పడారి గోడ లేని ఇల్లు ఏమవుతుందవ్వా? చర్చికి పడారి కూడా లేదు. ఎల్లుండి కోసేది ఒక కట్టుకొచ్చి కోసిన కట్టేసిన పడారి గోడు ఉంటే వచ్చునా? అది విషయం. పడారి గోడు ఉంటే ఏది రాదు, హాని చేయదు. పడారి గోడ లేకపోతే అయ్యో ఏమనుకోకు ప్లీజ్, ఇలా ఒక్కనాడు ఎట్లయినా నా కోసం అంటే ఏమవుతావు? బోల్తా పడతావు. పనికిరాని తీగ కట్ చేస్తుంది నిన్ను. ఎక్కడి నుంచి కట్ చేస్తుందో తెలుసా? ద్రాక్షావల్లిలో నుంచి కట్ చేస్తుంది. పనికిరాని తీగ ఎక్కడి నుంచి అమ్మా? ఫలించే తీగలో నుండి ఫలించని తీగగా మార్చేస్తుంది. జాగ్రత్త. కనుక బైబిల్ చెప్తుంది. ముందుకెళ్దాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. నాలో ఉండండి మీరు, నేను మీలో. ఎవరు చెప్పలే ఇట్లా? ప్రపంచంలో ఏ దేవుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలే. నాలో నిలిచియుండుడి, మీ యందు నేనును. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడట నీతో ఉంటాను నేను అంటున్నాడు. ఎంత గొప్పవాడండి. నీతో ఉంటాను. నువ్వెక్కడున్నా? నువ్వు నాలో ఉంటావా? అగ్ని గుండంలోకి వెళ్ళారు కదా, సింహాల బోనులోకి వెళ్ళారు కదా, అయినా వాళ్ళు దేవునిలో ఉన్నారు కనుక వాళ్ళతో ఎవరున్నారు? దేవునిలో నువ్వు ఉంటే ఎంత కష్టములో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎన్ని అప్పుల చిక్కుల్లో ఉన్నా, నీ బ్రతుకంత చిక్కుల వలయంలో ఉన్నా దేవుడు నీ కొరకు మార్గం తెరుస్తాడు. నిన్ను అగ్ని గుండములో నుంచి బయటికి తీసుకొస్తాడు. సింహాల గుహలో నుండి నిన్ను బయటికి రప్పించగలడు. ఆయన తీసుకొస్తాడు. నిలుచుండడం నేర్చుకో, ఆయనలో నాటబడడం నేర్చుకో, ఆయనలో ఆకు వాడకుండా నేర్చుకో. అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆ ఫలాలు ఏంటంటే తెలుసా? ఫలించమన్నాడు, మరి ఎక్కువగా ఫలించాలా. అంతేకాదు ఇంకేమంటున్నాడు? చదువుదామా. తీగే ఏంటిదమ్మా? తీగే 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 ఎక్కడ నుంచి ఉండాలా? నువ్వెక్కడ ఉండాలా? ద్రాక్షవల్లిలో, ప్రభువులో, ప్రభువుతో. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఫలించదు. చెట్టు ఏరులో నుంచే ఎన్నో కొమ్మలు వస్తాయి. కొమ్మను నాకు నేను గట్టిపడ్డా, నాకు నేను కొన్ని చిన్న కొమ్మలను తయారు చేసుకున్నా, నా కొమ్మకు కూడా ఆకులు వచ్చినాయి, నా కొమ్మకు కూడా రెమ్మలు వచ్చినాయి, నా కొమ్మకు కూడా పూత వచ్చింది, నా కొమ్మకు కూడా కాయలు వచ్చినాయి. నీతో నాకు అవసరం లేదు అని చెట్టు మొద్దుతో నన్ను అనుకో, పనిచేస్తుందమ్మా? నా సొంటు నీ సొంటుడు పోయి గొడ్డలు తీసుకుపోయి అదే కొమ్మను కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీగే
ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఏది ఫలించదు. ప్రభువులో ఉంటేనే ఫలిస్తాం. ప్రభువులో ఉంటేనే. నీకు నువ్వుగా ఎన్ల పాస్ కావు, గుర్తుపెట్టుకో. నీకు నువ్వుగా దేంట్లో గెలవవు. నీకు నువ్వుగా దేవుడు సహాయం చేయకపోతే పో చూసుకో, రాసుకో. ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేయకపోతే ఏ నరుడు ఏమీ చేయగలడు. నా మాటలు కాదు, బైబిల్లో ఉంది, కింద వచనం చదువుదామా. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. నాలో నిలిచి ఉంటే తప్ప. ఇక నేను చెప్పట నా మాటలు కాదు, ఇవి బైబిల్లో ఉన్న మాటలు, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. నాలో నిలిచి ఉంటేనే, ఎందులో? ప్రభువులో, వాక్యములో, ప్రార్థనలో, భక్తి జీవితంలో, మందిరంలో, అన్ని విషయాల్లో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు వావ్, చూసారా? ఎవడు నా యందు, నేను ఎవని యందు. రెండు పక్కలు ఉండాలి. మనం ఒకటే పక్క చూసుకొని పోయేటోళ్ళం, బాట దొరికితే పోయేటోళ్ళమే. మరి అటు పోతాం, మళ్ళీ ఇటు రావస్తుందా రాదో చూసుకోం మనం. ఇదో కథ ఉన్నది, ఇది అలవాటు అయింది మనకు. ఇప్పుడైతే పోయేదైతే పోనీయరా, తర్వాత ఎట్లయితే అట్లా. ఇది బంద్ చేయాలి. ఏది తర్వాత ఎట్లయితే అట్లా, ఇప్పుడైతే బోని అనేది బంద్ చేయాలి. ఒకవేళ అడిగి పోతే మళ్ళీ ఎప్పుడు వస్తాం అనేది చూసుకోవాలి. మనుషులం కొద్దిగా మనం వివేకం ఉండాలి, మనకు జ్ఞానం ఉండాలి. ఇవాళ తిందాం, రేపటిది రేపు చూద్దాం అంటట్టు ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండును. ఎవరిలో నేను నిలిచి ఉంటాను వాడు ఎట్లాట ఫలించడం కాదు, మరి ఎక్కువ కాదు, బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు అతనిలో, అతడు దేవునిలో. ఇద్దరు ఒప్పుకోవాలి. ఇద్దరు కమాండ్మెంట్, నిబంధన. ఇద్దరు ఒకే మాట మీద ఉండాలా. దేవుని మాట అతడు వినాలా, ఇతని ప్రార్థన దేవుడు వినాలా. అప్పుడు ఆ వ్యక్తి అట బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటుంది తెలుసా? చివరిగా నాకు వేరుగా ఉండి మీ వల్ల ఏం కాదు. గుర్తుపెట్టుకోండి, నాకు వేరుండి ఏం చేయలేదు. భూమి మీద మీరేం సాధించలేరు. నేను బ్రతుకమంటే బ్రతుకుతున్నాను, నేను గాలి పీల్చుకోమంటే గాలి పీల్చుకుంటున్నాను. ఇంకా చివరిగా 3 మాటలు చెప్పాను. నాటబడిన చెట్టు, ఆకు వాడిన చెట్టు, ఫలమిచ్చే చెట్టు. ఫలమిచ్చే చెట్టులో ఫలించాలి, ఇంకా మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. 3 విషయాలు. ఇంకెక్కడున్నామో గుర్తు చూసుకోవాలి ఒకసారి. ఫలించే కాడున్నామా, బహుగా ఫలించే కాడున్నామా, మరి ఎక్కువగా కాడున్నామా, బహుగా ఉన్నామా. చివరిగా సఫలతనిచ్చే చెట్టు అంటే అతడు చేయునదంతయు విఫలమా సఫలమా? చేయునదంతయు సఫలమగును. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ చెట్టు ద్వారా ఏమొస్తుందంటే ఆశించిన ఫలాలు దొరుకుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ కన్న తండ్రి నీ మీద పెట్టుకున్న కలలు సార్థకం కావాలంటే, నీ కన్న తల్లి, నిన్ను కట్టుకున్న భార్య, నీ కన్న పిల్లలు నీ మీద పెట్టుకున్న కలలు సాకారం కావాలంటే సఫలతనివ్వాలి నువ్వు. హల్లెలూయా. వాళ్ళ కోరికలను నెరవేర్చాలి, వారి ఉద్దేశాలను బలపరచాలి. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నాటబడిన చెట్టుగా ఉండాలి, ఆకు వాడక ఎప్పటికి పచ్చదనం కలిగి ఉండాలి. 3వది ఫలమిచ్చే చెట్టు కలిగి ఉండాలి. అంతేకాదు, అందరికీ అన్ని విషయాల్లో ఆదుకునే, సఫలతనిచ్చే, అందరికీ ఉపయోగకరమైన చెట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవుని వాక్యాన్ని బట్టి ఈ దినం మనమందరం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి